ఎగ్జాక్ట్లీ. సో కోలా మధు గారు స్థాపించినటువంటి మా సక్సెస్ జర్నీలో ఆవిడ కూడా మెంబర్ అవడం. సో చెప్పండి, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మధుబాబు గారితో ఎన్నాళ్ళైంది, ఏ విధంగా నడుస్తుంది ఒకసారి? మా సక్సెస్ జర్నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి అశ్విని అండి. నేను సూర్యాపేట నుంచి వచ్చాను. నేను నెట్వర్క్ మార్కెటింగ్లో ఫస్ట్ టైం అండి చేయడం. ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణం మన ఎండి సార్ మధుబాబు సార్ గారు. ఆ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి. పర్వాలేదు. మీరు ఎంతకాలం నుంచి ఉన్నారండి ఇక్కడ? 8 months నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాం మేడం. 8 months నుంచి మీరు ఎంతవరకు దీన్ని ఆదాయం ఎంతవరకు మీరు వెనకేస్తున్నారు? నేను 8 lakhs పైన తీసుకున్నాను. వావ్! గట్టిగా చెప్పండి. 8 నెలలు 8 లక్షలు. ఎంత పెద్ద చదువు చదువుకున్న వాళ్ళు కూడా అంత ఈజీగా సంపాదించారండి. 10th క్లాస్ చదివారంట అశ్విని గారు. 8 నెలలు 8 లక్షలు అంటే మామూలు విషయం కాదు. సో హ్యాట్స్ ఆఫ్ అండి. ఎట్లా సాధ్యమైంది? మీరు అంటే ఇప్పుడు కొద్దిగా నర్వస్గా ఫీల్ అవుతున్నారు, కానీ బిజినెస్ ఎలా చేయగలిగారు మరి? బిజినెస్లో ఫస్ట్ స్ట్రగుల్స్ చాలా అనుభవించాను మేడం. 3 months వరకు నాకు బిజినెస్ అవ్వలేదు. నేను ఇంకా చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి నేను అనుకున్న టైంలో మన సీఎంని మధు సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా, మా తల్లిదండ్రుల కన్నా చాలా 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 మోటివేట్ చేసి నాకు ఈరోజు ఇంత సక్సెస్ చూపించినందుకు మన సీఎంని మధుబాబు సార్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. సో మీరు చేసిన ఈ బిజినెస్ అంతా కూడా మీకు కేవలం సూర్యాపేట మీద జరిగిందా, లేకపోతే అంతా మొత్తం? సూర్యాపేట లోకల్ స్టార్టింగ్ అయితే సూర్యాపేట మేడం, తర్వాతకి హైదరాబాద్ ఖమ్మం. హైదరాబాద్ ఖమ్మం అంతా కూడా. సో ఎట్లా మీకు అంటే నాలెడ్జ్ అనేది ఎవరు గెయిన్ చేశారు? మధుబాబు గారైనా ఇంకా ఎవరు? మధుబాబు సారే మేడం. మీ ఫ్యామిలీ నుంచి ఎట్లా సపోర్ట్ వచ్చింది మీకు? అంటే స్టార్టింగ్ మా ఫ్యామిలీ ఏం సపోర్ట్ చేయలేదు. అవసరమా నీకు ఇవ్వండి, నీకు ఎప్పుడు బయట తిరగడం తెలియదు, వద్దు అని చెప్పారు. కానీ చేస్తా, ఎప్పుడు ఇంట్లో ఉంటే బాగుండదు కదా, ఫస్ట్ అలా వెళ్ళి చూస్తా ఎలా అవుతుందో అని చెప్పి నేను అనుకున్నా. నేను అనుకోని ఒక 3 months జర్నీ చేసిన మేడం. 3 months వరకు రిజల్ట్ లేదు. సార్ నేను చేయలేను, నా వల్ల అని చెప్పి ఇక తప్పుకుందాం అనుకున్నా. సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు మధు సార్. ఇక సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా బాగా తీసుకున్నాను. వెనక చూడక్కర్లేదు. చూడక్కర్లేదు మేడం. మీ ఇంట్లో ఎట్లా ఉందంటే ఇప్పుడు మీరు 8 లక్షలు సంపాదించారు కదా, మీకు రెస్పెక్ట్ ఎట్లా ఉంది ఇంట్లో? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ అంతా సంపాదించుకోవడానికి కారణమైన మధుబాబు సార్ గారికి నేను, నా ఫ్యామిలీ